అదిగో మళ్ళీ పొగిడించుకుంటున్నావు. అభయ్, అయ్యో చెల్లిని అలా ఏడిపించొద్దు నాన్న. నువ్వు నన్ను ఏడిపించావంటే రేపు నేను బాగా చదువుకొని పెద్ద జాబ్ చేశాక అమ్మని మాత్రమే నా కార్లో తిప్పుతాను. నిన్ను నా కారు ఎక్కనివ్వను. నేను కూడా బాగా చదివి నీ కారు కంటే పెద్ద కారు కొంటా. ఓహో, అమ్మని నా కారులోనే తిప్పుతా. లేదు నా కారులోనే తిప్పుతా. లేదు నా కారే ఎక్కుతుంది. లేదు నా కారు ఎక్కుతుంది. లేదు నా కారే ఎక్కుతుంది. లేదు నా కారు ఎక్కుతుంది. లేదు నా కారు. ఆపండి. ముగ్గురం కలిసి ఒకే కారులో వెళ్ళాలి, సరేనా? సరే, టైం అవుతుంది, పదండి. అమ్మా ఒక్క నిమిషం. ఏమైంది? అక్కి ఇలారా. అయ్యో, ఏంటి నాన్న ఇది? అమ్మా నాన్నల ఆశీర్వాదం వల్లనే రాముడు అన్నిట్లోనూ గెలిచాడని నువ్వే చెప్పావు కదమ్మా. మాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే కదమ్మా. అందుకే ఆశీర్వదించమ్మా. అక్కీరా. పర్లేదు పర్లేదు పర్లేదు. ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్. పదండి వెళ్దాం, రా. అదిగో అక్కడున్నారు, పద. రండి, మీ డీటెయిల్స్ రాయండి ఇక్కడ. అన్నయ్య ఫ్రెండ్ పద. మీ భర్త పేరు కూడా రాయండి. ఆయనకి భార్య నన్ను ఎలాగో చెప్పుకోలేను, కనీసం పేరైనా రాస్తాను. బాగున్నారా? బాగున్నామండి. బాగున్నా. మేము ప్రదక్షిణలు చేస్తాం. అలాగే అండి, వెళ్ళిరండి. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్. బాయ్. అరేంజ్మెంట్స్ అన్నీ ఓకేనా సండే? ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఆర్యా. ఓకే, పిల్లల పేర్లతో పాటు పెద్దవాళ్ళవి కూడా నేమ్స్ లిస్ట్ చేస్తున్నారు కదా? వస్తున్నారు ఆర్య. ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళనే కాకుండా డైరెక్ట్గా వచ్చే వాళ్ళ నేమ్స్ కూడా ఎన్రోల్ చేయిస్తున్నాం. గుడ్. టెంపుల్ చాలా బాగుంది కదా నీరజ్? కదా, చాలా పీస్ఫుల్గా ఉంది.
దాదా, వదినమ్మ పిల్లలు గుర్తొచ్చారా? అన్నీ సవ్యంగా జరిగుంటే నేను నా పిల్లలతో అలా సంతోషంగా టైం స్పెండ్ చేసి ఉండేవాణ్ణి. ఇలా భార్య పిల్లల కోసం వెతుక్కునే తలరాత బహుశా దేవుడు ఎవరికీ రాయడేమో. ఆర్య, డిసప్పాయింట్ అవ్వకు. జరిగిపోయిందని వెయిట్ చేస్తుంటారు. అంజలి, ఇక్కడేం చేస్తున్నావు? ఈ చెట్టు చాలా మహిమగలదంట నీరజ్. ఏదైనా కోరిక కోరుకుని అది పేపర్లో రాసి ఈ చెట్టుకు కడితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందంట. ఈజ్ ఇట్? ఇంతకీ ఏం కోరిక కోరుకున్నావు అంజలి? కోరికలు చెప్పకూడదు. ఓకే ఓకే, నువ్వు చెప్పకూడదు, కానీ నేను చూడొచ్చు కదా. నీరజ్, అంజలి ఆగు. ఇచ్చే అరే నీరజ్, అంజలి, ఇవ్వు. అరే అంజలి ఆగు. నీరజ్, ఇలా ఇవ్వు. అరే అంజలి, చూని అంజలి. ఓకే ఓకే, లెట్ మీ గెస్. కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని రాసావా? నో. మీ పేరెంట్స్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనా? అబ్బా, అవేవి కాదు. అయితే చూడక తప్పదన్నమాట. నీరజ్, వెయిట్ అంజలి, వెయిట్. అను పిల్లలు త్వరలోనే తిరిగి రావాలి. ఆర్య సార్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అంజలి, కోరిక అంటే నీకోసం ఏదైనా కోరుకున్నావు అనుకున్నాను. ఇది కూడా నా కోసమే నీరజ్, నా కుటుంబం కోసం. ఎస్, అను పిల్లలు తిరిగి వస్తే గాని ఆర్య సార్ సంతోషంగా ఉండరు. ఆర్య సార్ సంతోషంగా ఉంటేనే మనమందరం సంతోషంగా ఉండగలం. అందుకే అదే కోరుకున్నాను. రియలీ అంజలి, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ. సూపర్ అంజలి, నిజంగా వర్ధన్ కుటుంబ కోడలంటే ఎలా ఉండాలో నిరూపించావు. ఎలాంటి స్వార్థం లేని నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ జండి సార్. స్వామి, అను ఎక్కడున్నా ఆర్య సార్కి ఎదురు పడేలా చేయి. అమ్మా,
అక్కడ కృష్ణుడి అలంకరణ పూర్తయింది. మీరు కాస్త చిన్ని కృష్ణుడి పాదముద్రలు వేస్తారా? అలాగేనండి. ఆ. రండి నాన్న వెళ్దాం. రా. అన్నయ్య, అమ్మ భలేగా వేస్తుంది కదా చిన్ని కృష్ణుని పాదాలు. అవునక్కి. ఫ్రెండ్. ఆర్య సార్ ఇక్కడికి వచ్చారేంటి? దేవుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? అటు చూస్తేనేమో ఆర్య సార్, ఇటు చూస్తేనేమో అంజలి, నీరజ్ సార్, జండే సార్, అందరూ ఇక్కడే ఉన్నారేంటి? వాళ్ళు నన్ను చూడకముందే పిల్లల్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పిల్లలేరి? రా అన్నయ్య, రా, పద. అబ్బాయి, హాయ్ ఫ్రెండ్. హాయ్ డియర్. ఏంటి మీరు కూడా కాంపిటీషన్కి వచ్చారా? అవును ఫ్రెండ్. మేమిద్దరం ఎలా ఉన్నాం? డామ్ క్యూట్ లా ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ ఫ్రెండ్. మా అమ్మ మాత్రం మా అన్నయ్యనే పొగుడుతుంది. ఓ అవునా? హలో అల్లరి పెడుగు, ఎలా ఉన్నావు? హాయ్ ఏంజల్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. చూడు, తనేమో నన్ను ఏంజల్ అంది, నువ్వేమో అల్లరి పిడుగు అన్నావు. నీకు అస్సలు టేస్ట్ లేదు. అర్రే, హలో అక్కి, రాధ గటప్ వేసుకుంటే సరిపోదు, అందరికీ నచ్చేలా డాన్స్ కూడా చేయాలి. ఐ నో ఇట్. నేను ఫుల్గా ప్రాక్టీస్ చేశాను. కావాలంటే నాతో పోటీగా మీరు డాన్స్ చేయండి, చూద్దాం. అమ్మో, నా వల్ల కాదు. అక్కి, తప్పు. పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. సరే అన్నయ్య. అఖి, ఈ మిస్టర్ హ్యాండ్సమ్ ఎవరు? మా అన్నయ్య అభయ్. ఓ అభయ్, హాయ్. హాయ్. నీరజ్, పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. లెట్స్ టేక్ సమ్ పిక్స్. కమ్ ఆన్. యా.
పిల్లలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది రండి. అలాగే టీచర్. బాయ్ ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్ టు బోత్. థ్యాంక్ యూ ఫ్రెండ్. పదండి. బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే ఆర్య, మనం కూడా వెళ్దాం పద. ఏంటమ్మా అక్కడ ప్రోగ్రాం జరుగుతుంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి? లేదు లేదు లేదకి, మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికా? ఎందుకమ్మా? ఈ ప్రోగ్రాం కోసమే కదా మనం ఇక్కడి దాకా వచ్చింది. ఇక్కడే ఉందామమ్మా, ప్లీజ్ అమ్మా. అబ్బా అకి ప్లీజ్, మనం మన కాలనీలో సెలబ్రేట్ చేసుకుందాం. సరేనా? ఓకే ఓ అమ్మా, నేను రాను, ఇక్కడే ఉంటాను. అకి ప్లీజ్ అకి. ఉందామమ్మా. అకి ప్లీజ్ అకి. అమ్మా చెల్లి అంతగా అడుగుతుంది కదా, ఒప్పుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. అబ్బా మీ ఇద్దరికి నేను ఎలా చెప్పాలి? మనం వెళ్ళిపోదాం. అవతల ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇక్కడేం చేస్తున్నారు? రండి. వస్తున్నారు సార్. థ్యాంక్స్ అమ్మా. వద్దు అకి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్ నన్ను ఎత్తుకో. ఓకే. హ్యాపీయా? మరి మా అన్నయ్యను ఎవరు ఎత్తుకుంటారు? ఓ, నేనే ఎత్తుకుంటాను. అది ఓకేనా? దేవుడా, నేను సార్ కంటపడకుండా నువ్వే కాపాడాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదే.